నాలో ఒకడు ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మన సినీ ప్రముఖులందరికీ అండ్ అలాగే ప్రత్యేకమైన అతిథులకి శ్రేయోభిలాషులకి టీవీ ముందు కూర్చొని లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగత సుమాంజలి. మరి సిద్ధార్థ్ గారు పని చేసేసారు, ఇప్పుడు కూల్గా సైలెంట్గా ఉన్నారు. వెల్కమ్ సిద్ధార్థ్ గారు. ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఒకడు మూవీలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి మన హీరో అంటే ఆల్రెడీ బాహుబలి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వారు కనిపిస్తే చాలు, ఆ పేరు వినిపిస్తే చాలు అందరూ బాహుబలి బాహుబలి అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా నాయుడు గారి కుటుంబం కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. హీరో రానా గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ రానా గారు. ఒక్కసారి గ్రాండ్గా అప్లాస్తో వారిని ఇన్వైట్ చేయండి. హార్టీ వెల్కమ్ రానా గారు. 6 అడుగుల ఆజానుబాహుడు అందగాడు మన రానా గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ని అందించడానికి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇక్కడికి విచ్చేశారండి. వారు ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, వాట్ నాట్, ఎన్నో టాలెంట్స్ వారి సొంతం. ఓ రేంజ్లో అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించినటువంటి ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మరెవరో కాదు, మనందరికీ ఆప్తులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు. హార్టీ వెల్కమ్ సార్. సో సాంగ్ లాంచ్ చేసే ముందు రానా గారు, మీలో ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అంటే మీకు తెలియకుండా మీలో ఇంకొకరు. నేనే అంటున్నాను, ఇంకోటి ఉంటే మళ్ళీ ఏమైపోతుంది. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పోస్టులో సిద్ధార్థ్ ఫోటో చూస్తున్నా. అండ్ ఇందాక నేను సిద్ధార్థ్ కింద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బాయ్స్ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానో, నువ్వు వస్తానంటే వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో మాట్లాడుతున్నాను. అంటే 2002 బాయ్స్ అని ఇందాక చెప్పాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నాడు సిద్ధార్థ్, ఇప్పుడు ఈ పోస్టర్లో ఇంకా అలానే ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చాలా ఇంప్రెస్ అయ్యాను సిద్ధార్థ్ని చూసి. ఫస్ట్ టైం అంత ఫుల్ గడ్డం పెరిగింది. సో ఈ వయసులో గడ్డం పెరుగుతుంది సిద్ధార్థ్, కంగ్రాచులేషన్స్, పెద్దోడు అవుతున్నావు. అండ్ ఇందాక మల్టీ టాలెంటెడ్ అండి. డెఫినెట్గా ఈజ్ అ వెరీ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అద్భుతంగా పాడతాడు, అద్భుతంగా నటిస్తాడు, వివిధ భాషల్లో నటిస్తాడు. అండ్ తనకి ఈ సినిమా ఒరిజినల్ కన్నడలో లూసీ అనే చిత్రం చాలా అద్భుతమైన చిత్రం అండి. ఒక కన్నడలోనే డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి ఒక కథని తను ఎంచుకుని తను చేయడం, అది ఇప్పుడు తెలుగులో రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని టామిల్ ఫిల్మ్స్ కూడా చూశాను నేను. ఆయనకి భాషతో నిమిత్తం లేదు. లాంగ్వేజ్ ఏదైనా సరే వాస్తవానికి కడక భాష ఉండదు, యాక్టింగ్ కూడా భాష ఉండదు, మనం ఉపయోగిస్తాం అంతే తప్ప. ఈ మధ్య వేరే ఈ ఫిల్మ్ అయితే నేను చూడలేదు, కానీ టామిల్లో జిగిరితండ అనే ఒక సినిమా చూశాను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్. అట్లా సంథింగ్ నావెల్గా ట్రై చేస్తాడు ఆయన. సంథింగ్ ఈ భాష ఆ భాష అని లేకుండా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా. రెండవది, మన పక్కింటి అబ్బాయిలాగో లేకపోతే మన ఇంట్లో అబ్బాయిలాగో కనిపించేటటువంటి నేటివిటీ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ చాలా రేర్ ఆర్టిస్ట్కి దొరుకుతుంది. అట్లాంటి సంథింగ్ స్పెషాలిటీ ఉన్నటువంటి సిద్ధార్థ ఈ సినిమాలో డెఫినెట్గా లూసీ అనే సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ని చూసి సెలెక్ట్ చేసుకుని పర్ఫామ్ చేశాడు అని అంటే నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ హిట్. ఐ హోప్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు టెల్ ద కంగ్రాచులేషన్స్ టు సిద్ధార్థ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలో ఒకడు మూవీకి ఈ టీమ్ మెంబర్స్కి ఒక్కరు కాదు ఎంతమంది ఉన్నా అంటూ ఎంతమంది సెలబ్రిటీస్, స్పెషల్ గెస్ట్లు రావడం నిజంగా చాలా సంతోషంగా సంబరంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. మరి అందరూ కలిసి సెకండ్ సాంగ్ని లాంచ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. సెకండ్ సాంగ్ రిలీజ్ నా కూతురి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే నాకు ఇద్దరు ఫేవరెట్ హీరోలు సిద్ధార్థ, నాని మొన్నే నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా వచ్చి హీ మేడ్ హర్ వెరీ హ్యాపీ. అండ్ కాబట్టి వాళ్ళ తీసుకురాలేదు నేను పర్టికులర్గా దాన్ని, ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఐ విష్ ఇంకా రానున్న రోజుల్లో మంచి సినిమాలు, డిఫరెంట్ సినిమాలు తీసి మా అందరికీ కన్నుల పండుగ చేయాలని కోరుకుంటూ, సిద్ధార్థ్ యూ విల్ డెఫినెట్లీ రాక్ ఆన్ దిస్ మూవీ. చూస్తూ ఉంటే ఆల్ ద బెస్ట్. ఒక్కటే నా కంప్లైంట్ ఏంటంటే తెలుగులో నువ్వు ఎక్కువ చేయట్లేదు. అది నిన్ను ఉపయోగించుకోపోయిన తెలుగు వాళ్ళ తప్పో నాకు తెలీదు, లేకపోతే నువ్వు టూ బిజీ అయిపోయి తెలుగుకి ఇది చేస్తున్నది నాకు తెలీదు.
బట్ నువ్వు చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ మినిమం 2 సినిమాలు చేయాలి తెలుగులో. కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తా, డబ్బులు ఎవరు మిగిలితే. ఓకే, మీ ముగ్గురిని పెట్టి ఒక సినిమా తీయాలనుంది నాకు చూస్తుంటే అలా. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యంగ్స్టర్స్. ఈ సినిమా నేను కన్నడంలో 23-24 సినిమాలు తీశాను. కన్నడ సినిమాలతో బాగా అనుబంధం ఉంది నాకు. కన్నడంలో లూసియా అనే ఒక సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందాక ఆమె చెప్పినట్టు అమితాబ్ బచ్చను, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హిందీ తారలు అందరూ కూడా ఆ సినిమా తెప్పించుకొని స్పెషల్ షో వేయించుకొని కన్నడ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళని పిలిపించి వాళ్ళని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేసి, అంటే ఒక సెన్సేషన్, ఒక కొత్త థాట్, ఒక న్యూ వేవ్. ఆ సినిమాని సిద్ధార్థ గారు ఎంచుకొని చేయడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఉంటే సిద్ధార్థ్ అక్కడ ఉంటాడు, కొత్తదనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి, తపన తపన తపన, అదే సిద్ధార్థ తపస్సు. అతను డెఫినెట్గా ఈ సినిమాతో, అంటే నాకు పరిచయం ఉన్న యంగ్స్టర్స్ హైదరాబాద్ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇలాంటి సినిమా వస్తుంది, యంగ్స్టర్స్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ, తప్పకుండా అఖండ విజయం సమకూరుతుంది ఈ సినిమాకి. 100% నేను నమ్ముతున్నా దాన్ని. ఇప్పుడు మనం చూసిన సినిమా అసలు, అంటే సిద్ధార్థ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆయన అభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా నటన ఎట్లా చేస్తాడని దాని గురించి కొత్తగా కామెంట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బొమ్మరిల్లుతో తెలుగింటి బిడ్డ అయిన సిద్ధార్థ ఇక ముందు ప్రతి సారి చెప్పినట్టుగా తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలని, మన తెలుగు బిడ్డని ఈ సినిమా ద్వారా ఆదరించి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని చాటుకుందామని సిద్ధార్థకి వెల్కమ్ చెప్తూ అఖండ విజయాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇంకో వ్యక్తి దాగుంటాడు. కొన్ని పర్టికులర్ టైంలో ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉంటాడు. నాలో ఒకడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ సినిమా చూశాను. అండ్ వన్ మోర్ థింగ్, క్లైమాక్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం గెస్ట్ చేయలేమండి, అంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో ఆఫ్టర్ జిగర్ తండా, తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సిద్ధార్థ్ గారు, ఎలాగంటే మీకు ఇంత మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఒక బొమ్మరిల్లు ఉన్నా, నోట్స్ అంటే వద్దంటావన్నా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి జిగర్ తండా ప్లస్ నాలో ఒకడు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఇక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది, ఎస్పెషలీ బికాజ్ సిద్ధార్థ్ నాకు అన్నలాగా. ఎందుకంటే లిటరలీ ఎంతోమంది నాకు ఫోన్ చేసి ప్రస్థానం తర్వాత సిద్ధార్థ్ నిన్ను పెట్టి సినిమా చేయమని చెప్తున్నాడు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ హ్యూజ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అన్నలా అన్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇంకో 10 సంవత్సరాలు అయితే నేను చూడడానికి అన్నలా ఉంటా, తను చూడడానికి తమ్ముడులా ఉంటాడు. తన ఏజ్ పెరిగినట్టు నాకు ఎక్కడా కనిపించట్లేదు అనమాట. అండ్ ఇందాకే మాడుతుంటే అన్నాడనమాట, ఇది తన 25th ఫిల్మ్ అని. చాలా కంఫర్టబుల్ జోన్, ఒక కమర్షియల్ జోన్ని చాలా కంఫర్టబుల్, కొత్తగా ఏదో చేయాలని చెప్పి కాన్స్టెంట్గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో తనలో ఉన్న ఒకటి తనే అని నేను నమ్ముతున్నాను. సో హిస్ కమ్ టు దిస్ పాయింట్ టుడే. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ ప్రసాద్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో సిద్ధార్థతో తన డెబ్యూ అవ్వడం నిజంగా తన అదృష్టం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆఖరికి ఏఆర్ రెహమాన్ గారే ఈ ప్రెసెంట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ నా ఫేవరెట్ ఎవరంటే అమిత్ త్రివేది అని సంతోష్ నారాయణ అని అన్నారు. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఐమ్ హోపింగ్ యూ డు వండర్స్ ఇన్ తెలుగు as well, సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పరిశ్రమకి ఎంతో కావాల్సిన మనిషి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నిర్మాత, ఆవిడ నిర్మాత, మళ్ళీ వాళ్ళ అమ్మాయి నిర్మాత, ఫ్యామిలీ మొత్తం సినిమా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వారికి అభినందన తెలియజేస్తున్నాం. తెలుగు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఆ అబ్బాయి మన అబ్బాయి అన్నట్టుగా ఉంటారు. అటువంటి హీరో నాలో ఒక్కడో సినిమాలో ఆయన ఇంతకుముందు 20 years 15 years కింద ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి యంగ్ డైనమిక్ హీరో కాబట్టి సిద్ధార్థ్ గారికి ఈ సినిమా మరొక సక్సెస్ ఆయన అకౌంట్లో ఉంటుంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రకృతిని కూడా అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కొన్ని కళలు నిద్రపోయిన తర్వాత మొదలవుతాయి, కొన్ని కళలు నిద్ర లేచిన తర్వాత కూడా మనతో పాటే ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు చూసి మనం బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం, కొన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుంటాయి. అట్లాంటి ఒక సినిమా లూషియా. కళ లేకుండా మనిషి బతకడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి రేప్ అనేది ఒక కళ. సో
అటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో లూషియా చేశారు. అది నేషనల్ వైడ్ ఎంత పెద్ద hit అందరికీ తెలుసు. దాన్ని ప్రసాద్ గారు తమిళ్లో చాలా అద్భుతంగా కొన్ని స్క్రీన్ ప్లే మొత్తం చేంజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ సిద్ధార్థ్ గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా మంది అందరూ చెప్తున్నారు ఇట్స్ అన్ అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అంతే. సో అలాగే ఈ ఫిల్మ్ని తెలుగు ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారు పిశాచితో షీ స్టార్టెడ్. మంచి సినిమాలు అంటే చూడడానికి చాలా రెడీగా ఉన్నారు, ఇవ్వడానికి కూడా రెడీగా. అలాగా మంచి సినిమాలు తెలుగుకి ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి నేను పనిచేయడం ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. It's the best possible that I could get in my lifetime. I thought it was an April Fool's joke on me. I don't know if many know this, but my first credited work in a movie was for Nenu Meku Telusa by Lakshmi's brother Manchu Manoj. I did the background score with Shakti, and my first ever credited work as a music composer for a movie is Advaitam by Pradeep Reddy. So both are Telugu movies, and I'm very honored to be here again. And with coming to this movie, I thank Pawan Kalyan for making a great movie out of almost nothing, Lucia, and thanks to Prasad Rama for making a superb movie in Tamil and maintaining the soul of the movie. And I thank all the producers involved, CV Kumar, the many producers who did Lucia, and Kalpana ma'am for buying it in Telugu and releasing it here. And all the best to Heartthrob, Mr. Siddharth, who's done a fantastic job in the movie. And I hope you enjoy the album. And thanks for this opportunity. Thank you. లడ్డు కావాలా నాయనా? వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. అందరికి 5 వేళ్ళుంటే వీడికి 6 వేళ్ళుంటాయి. వీడి చేతుకున్న 6 వేలే